ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసులు జాకీర్ హుసేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉస్తాద్ జాకీర్ హుసేన్ గత కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో జాకీర్ హుసేన్ కన్నుమూశారు. భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఉస్తాద్ జాకీర్ హుసేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లా రఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుసేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. 7 ఏళ్లకే సంగీతం నేర్చుకున్న జాకీర్ హుసేన్ 11 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 11 సంవత్సరాల వయసులో జాకీర్ హుసేన్ తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో ప్రదర్శించారు. దిగ్గజ సితారిస్ట్ పండిట్ రవిశంకర్ తో కలిసి 12 ఏళ్ల వయసు నుంచే జాకీర్ హుసేన్ ప్రదర్శనలు ఇచ్చారు. జాకీర్ హుసేన్ తొలి ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ 1973లో విడుదలైంది. జాకీర్ హుసేన్ ప్రత్యేక ప్రతిభకు పేరుగాంచిన తబా, థాలి వంటి వంటగది పాత్రలతో సంగీతాన్ని సృష్టిస్తారు. హుసేన్ జార్జ్ హారిసన్ 1973 ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్, జాన్ హ్యాండీ 1973 ఆల్బమ్ హార్డ్ వర్క్ లో పనిచేశారు. ఆయన వాన్ మోరిసన్ 1979 ఆల్బమ్ ఇన్ టు ది మ్యూజిక్ అండ్ ఎర్త్, విండ్ అండ్ ఫైర్ 1983 ఆల్బమ్ పవర్ లైట్ లో కూడా ప్రదర్శన ఇచ్చారు. సంగీతంతో పాటు నటనలోకి అడుగుపెట్టిన జాకీర్ హుసేన్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకున్నారు. అతను హిట్ అండ్ డస్ట్, సాజ్ వంటి చిత్రాల్లో నటించారు. మొఘల్ ఏ ఆజంలో జాకీర్ హుసేన్ పాత్ర హైలైట్ అని చెప్పొచ్చు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జార్జ్ ఫ్యూజన్ లో తనదైన ముద్ర వేసిన జాకీర్ హుసేన్ ను పలు అవార్డులు వరించాయి. 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన గౌరవించింది. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో 3 కైవసం చేసుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.